హయత్ నగర్కి దగ్గరలో విజయవాడ హైవేకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు చూసేవారి కోసం ఇది మంచి ఆపర్చునిటీ. తక్కువ బడ్జెట్ ఎందుకంటే ఈ ఇల్లుకి వీధి పోటు ఉంటుంది, డైమెన్షన్స్ కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. మార్కెట్ కంటే దాదాపు 10 నుంచి 12 లక్షలు తక్కువ ప్రైస్ ఉంది. అసలు లోపలికెళ్ళి ఇల్లు చూసే ముందు మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. విజయవాడ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి కాలనీలో ఉంటుంది. సీసీ రోడ్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ కూడా అయిపోయినాయి. హయత్ నగర్ నుంచి ఈ ఇల్లు వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడి వరకు 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైవేకి దగ్గరగా ఈ ప్రైజెస్లో ఇల్లులు అయితే లేవు, మీరు కావాలంటే వచ్చి కనుక్కోవచ్చు. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 112 గజాల ఇల్లు, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్, సీసీ రోడ్ అయిపోయిందనమాట. 16x63 డైమెన్షన్స్తో ఉంటుంది. 1000 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. లోపల ఇల్లు కూడా చాలా బాగుంది. సైజెస్ చిన్నగా ఉన్నా కానీ మంచి ప్లాన్తో కట్టడం వల్ల రూమ్స్ చాలా చక్కగా కుదిరాయి. సో లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ చెప్పాను కదా, మనకి వీధి పోటు తగులుతుంది. ఇల్లు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, ఆపోజిట్లో వీధి పోటు ఉంటుంది. అది వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్, 30 ఫీట్ రోడ్. ఇల్లుకు కొద్దిగా తగులుతుంది, మొత్తం తగలట్లేదు. అది కూడా ఈశాన్యంలో తగులుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ర్యాంప్ కూడా చాలా హైట్ లేపడం వల్ల మనకు కార్లు ఈజీగా వస్తాయన్నమాట. ఒక చిన్న కార్ అయితే ఈజీగా పడుతుంది, ఒక 2 బైకులు అయితే ఈజీగా పడతాయి. కారు లేదా 2-3 బైకులు ఈజీగా పడతాయి. పార్కింగ్లో మనకి మంచి గ్రానైట్ వేయడం జరిగింది. ఫ్లోరింగ్ చాలా బాగుంది. మనకి చూసుకున్నట్టయితే బోర్ ఉంది, అదేవిధంగా సంప్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటు పక్కన చూసుకుంటే మనం పైకి మెట్ల కింద వాషర్ ఇవ్వడం జరిగింది. మనకి గోడలు కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. సో లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు, హాల్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. మంచి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. మనకు హాల్లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇటు పక్కన చూసుకుంటే కిచెన్ ఉంది. సో డైమెన్షన్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి కిచెన్ అయితే చిన్నగా ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూసుకోవచ్చు. 2 పిల్లలకు చక్కగా సరిపోయే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఇల్లు మొత్తం యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది గ్రిల్స్తోని. ఇటు పక్కన చూసుకుంటే మనకి బెడ్రూమ్ పక్కన ఆనుకొని మనకి కామన్ బాత్రూమ్ ఉంది. సో కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సింక్ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే అద్భుతంగా కుదిరింది. మంచి బెడ్ పడుతుంది, మంచి కలర్స్ ఉన్నాయి. బీరువా స్పేస్ కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది. పెద్ద విండో ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి వెంటిలేషన్ అద్భుతంగా వస్తుంది లోపలికి. ఇటు పక్కన చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. డోర్స్ కానీ, గొల్లలు కానీ, కిటికీలు కానీ, ఫాల్ సీలింగ్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మన టెర్రస్ మీద కూడా చూసుకోవచ్చు మీరు. టెర్రస్ మీద కూడా నీట్గా ఉంది. మనకి ఇల్లు హైవేకి దగ్గర ఉంది. ఇంకొక విషయం ఏంటంటే వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇటు మునగనూరుకి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. రీసెంట్గానే ఎమ్మెల్యే గారు వచ్చి ఘనంగా ప్రారంభించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మీరు మార్కెట్లో రండి, కనుక్కోండి. ఇక్కడ 100 గజాల ఇల్లు, ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ లోపలికి పోతేనే 60 లక్షల పైన ఉంది. ఇది వీధి పోటు ఉంది కాబట్టి దీని ప్రైస్ మనకి కేవలం 60 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది హైవేకి దగ్గర ఉంటుంది, వీధి పోటు ఉంది, అందుకే ఈ ప్రైస్. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీ క్యాష్ కండిషన్ బట్టి. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గర నుండి ఇప్పిస్తాము. ఏ డౌట్స్ ఉన్నా పైన మా నంబర్స్ కనిపిస్తున్నాయి, మాకు కాల్ చేయండి. హయత్ నగర్ చుట్టుపక్కల అంటే మునగనూరు, తొర్రూరు, కుంట్లూరు, పశ్చిమంలో ఏరియాస్లో మీరు ప్లాట్స్ ఆర్ హౌసెస్ కొనాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్.